ஒரு సో యాక్టర్ రవిమోహన్ గారు తని వరకు నేను ధ్రువ మూవీ ఒరిజినల్ దాంట్లో ఇతను నటించారు. సో అతని ఆవేదన ఏంటంటే డివోర్స్ ప్రొసీడింగ్లో ఉన్నారు అండ్ వైఫ్ పిల్లలకి యాక్సెస్ ఇవ్వట్లేదు. ఇతను అప్పుడప్పుడు వచ్చి పిల్లలతో చెస్ అది ఆడుకునేవారంట డైలీ షూటింగ్స్ మీద వచ్చినప్పుడు. అలాంటివన్నీ బ్యూటిఫుల్ మూమెంట్స్ మిస్ అవుతున్నారని చాలా ఫీల్ అవుతున్నారు. ఈ ఆపర్చునిటీలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే డివోర్స్ ప్రొసీడింగ్స్ ఎంత డిఫికల్ట్ అయిపోయినాయి మ్యాట్రిమోనియల్ లాస్ వల్ల. అంటే బలవంతంగా లా మిమ్మల్ని ఒక రిలేషన్లో కూర్చోబెడుతుంది. ఎలా అంటే ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ బర్డెన్. అంటే కంటెస్టెడ్ డివోర్స్కి వెళ్తే మీరు అంటే నాకు డైవర్స్ కావాలి నా పార్ట్నర్కి వద్దు అనుకుంటే ఎనీవేర్ బిట్వీన్ 4 to 7 years పడుతుంది ఆ డివోర్స్ రావడానికి. తెలుగు గల ఎఫ్ఐఆర్లు పెట్టుకొని రన్ చేస్తున్నారు లైఫ్ని. బట్ ఎవరైతే కొంచెం హానెస్ట్గా ఇలా ఉంటారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఎప్పటికైద్ది ఈ ప్రాసెస్ సివిల్ లిటిగేషన్ కంటే దారుణంగా అయిపోయినాయి ఇవి. దీని గురించి ఎవరు మాట్లాడరు. లా మేకర్స్ ఉన్నారు అంటే ఎందుకున్నారో నాకు అర్థం కాదు. సో మనకి ప్రాపర్ లెజిస్లేషన్ అమెండ్మెంట్ రాకపోతే తిరుగుబాటు చేయాల్సి వస్తుంది జనాలు. బికాజ్ లా మేకర్స్ వింటున్నారో నిద్రపోతున్నారో నాకు అర్థం కాదు. వెరీ రీసెంట్లీ ఫార్చునేట్లీ కపిల్ సిబల్ సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీద మెన్షన్ చేశారు. పీపుల్ ఆర్ సైలెంట్లీ సఫరింగ్. దీని మీద మీరు ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వాలి అని. బికాస్ కోర్ట్సే ఇవ్వాలి. ఎందుకంటే పొలిటీషియన్స్ రియాక్ట్ అవ్వరు. ఎందుకు లెవెల్ గురించి ఎనీవే ఫాలో